గ్రామంలో కీర్తిశేషులు శ్రీ కామిడి వీరారెడ్డి గారి స్మారక టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. దీనికి స్పాన్సర్గా మాజీ సర్పంచ్ జాము రవి గారు ఉండడం జరిగింది. మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి గారు, గణేష్ బాబు గారు దీనికి స్పాన్సర్ చేయడం జరిగింది. విన్నర్ కప్ వెంకటరమణారెడ్డి అండ్ టీం రావాల్సిందిగా కోరుతున్నాం. రన్నర్స్ దిలీప్ రెడ్డి అండ్ టీం. ఫస్ట్ ప్రైజ్ వెంకటరమణారెడ్డి గారు అండ్ టీం. రన్నర్స్ టీం దిలీప్ రెడ్డి గారు అండ్ టీం. రన్నర్స్ టీం దిలీప్ రెడ్డి గారు అండ్ టీం రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన అడ్వకేట్ జి రవీంద్ర రెడ్డి గారిని 2 నిమిషాలు వేదికపై మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం. పెద్దలు, ఈనాటి అధ్యక్షులు కామిడి మధుసూదన్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలు, వీరారెడ్డి గారి పుత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు మరియు పెద్దలు అందరికీ, వేదిక ముందున్న సభికులందరికీ శుభాభివందనం. మహోన్నత శక్తి, ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి గురించి ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరారెడ్డి గారు మా ఫాదర్ తుర్కపల్లి పోలీస్ పటేల్ నరసింహారెడ్డి గారు కాంటెంపరీస్, అంటే ఒకే కాలంలో మన ప్రాంత అభివృద్ధికి పనిచేసిన వాళ్ళు. వీరారెడ్డి గారి గొప్పతనం గురించి మా ఫాదర్ నాకు చెప్తుండే, ఆ విధంగా నాకు ఆయన గొప్పతనం తెలిసింది. ఆయన నిరంతరం మన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి. నేను తుర్కపల్లి సర్పంచ్గా వీరారెడ్డి గారితో కలిసి పనిచేయడం మహద్భాగ్యం నాకు. వారు నిరంతరం ఒక క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేస్తుండేవారు. మేము చిన్నపిల్లలం, అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను చిన్నోడినే. సర్పంచ్గా ఎలా పనిచేయాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, ఎలా నిజాయితీగా ఉండాలని వారు మాకు చెప్తుండేవారు. వారిని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు జరిగినాం. వారు పదవిలో ఉన్నా లేకపోయినా
నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి. అందుకే ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. అట్లాంటి వీరారెడ్డి గారు 22 సంవత్సరాల క్రితం చనిపోయినా ఈరోజు మనలో, మన గుండెల్లో ఉన్నారు. ఎందుకు ఈరోజు ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం? రాజకీయాల్లో నిష్కలంక వ్యక్తి. ఈనాడు రాజకీయాల్లో లీడర్లను చూస్తున్నాం. ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఆయన ఒక ప్రజాసేవకే అంకితమైనరు కానీ సంపాదనకో పదవులకో కాదు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయవచ్చని నిరూపించిన దీశాలి ఆయన. ఈ కాలేజీ నిర్మాణం కోసం అప్పుడు ఏ పదవిలో లేరు, కానీ నిద్రపోయేవారు గారు. ఉదయం 4 గంటలకు లేచి అందరికీ ఫోన్లు చేస్తుండే. నేను చిన్నోని, నాకు కూడా ఫోన్ చేస్తుండే. అట్లాంటి వ్యక్తితో అనుబంధం, కలిసి తిరగడం, కలిసి పని చేయడం, ఆయన గురించి ఈ సభలో మాట్లాడడం నా అదృష్టం. అది ఆయన చూసినాం, ఆయన ఆదర్శాలు కొన్ని ఫాలో అవుతున్నాం. ఇంకొకటి, పెద్దలు మధుసూదన్ రెడ్డి గారితో కలిసి ఒక 7-8 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన వారి తర్వాత ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్, ఆ అభివృద్ధి, ఆ ప్రగతి పథం గురించి పనిచేసిన వాళ్ళు మధుసూదన్ రెడ్డి గారు. వారితో కూడా నేను సర్పంచ్గా కలిసి 8 సంవత్సరాలు పనిచేసిన. ఈ కుటుంబంతో నాకున్న అనుబంధం అటువంటిది. వారి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న డాక్టర్ జి నరేందర్ రెడ్డి గారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకు ఆయనకు ఆ విధంగా మా కుటుంబానికి అనుబంధం. ఇకపోతే నా మిత్రుడు, ప్రియమిత్రుడు వీరారెడ్డి గారి చిన్న కొడుకు చంద్రమోహన్ రెడ్డి గారు. ఒక 30 సంవత్సరాలుగా మేమంతా కలిసి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పుస్తక ప్రచురణ గురించి నాకు చెప్పి, నువ్వేమైనా చెప్పాలా అంటే అంతటి పెద్ద మహానుభావుని గురించి నేనేం చెప్తా అని ఒక 3 లైన్లలో, ఇగో ఈ 89వ పేజీలో 6 లైన్లలో ముగించిన. ఎందుకంటే నేను ఎంత చెప్పలేను కాబట్టి చిన్నగా ముగించిన. కాబట్టి ఈ పుస్తకంలో ఒక చిన్న వాక్యం చెప్పే అదృష్టం కూడా నాకు కలిగింది. ఈడికి వచ్చే అవకాశం, మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం నాకు కలిగినందుకు నన్ను ఇక్కడ ఆహ్వానించిన మధుసూదన్ రెడ్డి గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, మరియు నాతో ఇక్కడికి విచ్చేసిన మా లాయర్స్ అందరికీ కూడా, ఇక్కడికి మీరంతా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, వీరారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదాం. రాజకీయాల్లో కూడా నిజాయితీని ఇంకా ముందుకు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చినందుకు మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ బాలాజీ వెంకటేశ్వర సొసైటీ 24వ వార్షికోత్సవం 22వ వీరారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, వారి బృందానికి, డోనర్ మెంబర్స్కు, ఫౌండర్ మెంబర్స్కు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందే వక్తలు ఎంతోమంది మాట్లాడారు. జమునా మేడం గారు విద్యార్థులకు ఒక మంచి సూచన ఇచ్చారు. ఒక రాయి దాని విలువ గురించి, ఒక మనిషి గురించి, ఒక మనిషి ఎదుటుగా అన్నప్పుడు బాధపడ్డ తర్వాత ఆ బాధ తర్వాత ఆయన ఎందుకు అన్నాడు అనేది తర్వాత తెలుస్తుందని ఆమె ఒక రాతిలో మీకు వర్ణించి చెప్పింది. దయచేసి పిల్లలందరూ వినాలి. మీ భవిష్యత్ కోసమే తపిస్తూ ఈరోజు కూడా భగవంతుడిలాగా పైనుండి కూడా మిమ్మల్ని చూస్తున్నాడు. మీ భావి తరాలకు మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఆయన పైనుంచి కూడా ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. మీరు దయచేసి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ముందు పోయి మంచి ఉన్నత స్థానాల్లో ఉంటే సంతోషపడేది వ్యక్తి వీరారెడ్డి గారు. దయచేసి మీరు మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ గమనించి మంచి సద్మార్గంలో యువత వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పుడు మేము వీరారెడ్డి గారి వర్ధంతి ప్రతి ఇయర్ 2004 నుండి ప్రతి 7 సంవత్సరాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళము. అందులో ఇరిమయ్య కానీ,
రవీందర్ కానీ ఇంకా చాలామంది నాకు చేదోడు వాదోడుగా ఉండి రవీందర్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం ఓ రకమైన పాట వీరారెడ్డి గారి మీద వేరెవరు మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను కానీ ఇంకా కానీ మస్తు ఇంకా వేరెవరు ఏ రకంగా వ్యవసాయం దగ్గర ఉన్న వాళ్ళ కాడికి వెళ్ళి తీసుకొని వారి మీద ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన పాటలు రాస్తూ ఆయన జీవిత చరిత్ర మీద పాటలు చదువుతూ ప్రతి సంవత్సరం మమ్మల్ని అలరిస్తూ వీరారెడ్డిని మర్చిపోలేని భావనలు తీసుకొస్తున్నటువంటి రవి గౌడ్ గారు చాలా సంతోషం. మా గ్రామం నుండి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు వీరారెడ్డి గురించి 2 నిమిషాలు మాట్లాడి ఒక పాట పాడతానని వచ్చాడు, పాడవలసిందిగా కోరుతున్నాను. మరి ముందుగా కామెడీ వీరారెడ్డి దొరగారికి పాదాభివందనాలు. మరి అదేవిధంగా మన సుగంధ్ దొరగారికి, మరియు చందు దొరగారికి, మరి రామరెడ్డి గారికి, మరి చందన ఆభూషణ్ గారికి, మరి అదేవిధంగా లక్ష్మారెడ్డి తాతగారికి, మరి మాజీ సర్పంచ్ రవి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి యూనుస్, మరి సుదర్శన్ గౌడ్ అన్న గారికి, మరి ఇటు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కామెడీ వీరారెడ్డి దొర ఎన్నో చేసిండు, మీరు అందరూ చెప్పారు పెద్దలు. అదేవిధంగా 3 చింతలపల్లి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. నేను 2 చిన్న మాటలు మాట్లాడి చిన్న పాట పాడిపోతున్నాను. అయితే మన 3 చింతలపల్లి సెంటర్ కారణం మన కామెడీ వీరారెడ్డి. అప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కామెడీ వీరారెడ్డి. ప్రతి ఎక్కడ చూసినా కామెడీ వీరారెడ్డి హాస్పిటల్ ఆయన చేసిన సేవలన్నీ మరవలేని. కాబట్టి నేను ఆయన మీద దగ్గర 30 పాటలు రాసడం జరిగింది. మొన్న రీసెంట్గా పాట రిలీజ్ చేశాను. ప్రతి సంవత్సరం ఒక పాట రిలీజ్ చేశాను. కామెడీ వీరారెడ్డి ప్రతి గుండెలో ఉంటాడు. మరి అదేవిధంగా మన 3 చింతలపల్లి మళ్ళా మండలంలో ఎంతో మంచి పేరుగాంచాడు. మళ్ళీ తిరుపతి చైర్మన్ మన కామెడీ వీరారెడ్డి పాదాభివందనాలు తెలుపుతూ చిన్న ఒక పాట 2 పల్లె 2 చరణాలు. అయ్యో దారుణ మాయనే ఓయమ్మా, ఎంత ఘోరము జరిగిపోయనే దొరయ్యా, అయ్యో దారుణ మాయనే ఓయమ్మా, ఎంత ఘోరము జరిగిపోయనే దొరయ్యా, అయ్యో దారుణ మాయనే దొరయ్యా, ఎంత ఘోరము జరిగిపోయనే దొరయ్యా. అప్యాకంగా పలకరించేటోడు వందని విడిసి దూరం వెళ్ళేనా, అప్యాకంగా పలకరించేటోడు వందని విడిసి దూరం వెళ్ళేనా, అందరాని దూరం వెళ్ళేనే దూరయ్యా, మన ఇంటికెప్పుడు వస్తాడే దూరయ్యా. మొన్న రిలీజ్ చేసిన పాట 2 చరణాల వార్త ముగించుకుంటాను. చూడా చక్కాని తండ్రి చుక్కల్లో జాబిల్లి, చూడా చక్కాని తండ్రి చుక్కల్లో జాబిల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే దూరయ్యో, మన ఊళ్ళో పుట్టాలయ్యా దూరయ్యా, మళ్ళీ జన్మించాలయ్యా దూరయ్యా. చెరునోళ్ళ గోత్రంలో కామిడి వంశంలో 3 చింతలపల్లిలో నా జన్మించిన దోరయ్యా, 3 చింతలపల్లిలో నా జన్మించిన దోరయ్యా, మళ్ళీ జన్మంటూ ఉంటే దూరయ్యో, మన ఊళ్ళో పుట్టాలయ్యా దోరయ్యా, మళ్ళీ జన్మించాలయ్యా దోరయ్యా. నీ తమ్ముడు మధుసూదను అన్నాని ఎడవాబట్టే, నీ కొడుకు జోహన్ మోహన్ నానాయని పిలువబట్టే, మళ్ళీ జన్మంటూ ఉంటే దూరయ్యో,
మన ఊళ్ళో పుట్టాలయ్యా దోరయ్యా, మళ్ళీ జన్మించాలయ్యా దోరయ్యా. థ్యాంక్ యూ. Wow, what an extraordinary song sang by Ravindra Gowdu sir. Thank you sir. Now a warm welcome to Beauty Girls team from first year CEC. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంత, నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట. ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినాదంట. ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట. తన మాటల్లోన ముత్యాలే వెంట, తన చూపుల్లోన ఉండు చెలిమంట. ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు. గుడి హారతిని వేస్తా ఓటు. చిన్నగ 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 అతి కన్నులు విప్పిన కన్నెగా. నీ మగసిరికి వేస్తా నా ఓటు. నా సొగసిరితో వేస్తా ఓటు. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే. కుదిరే కుదిరే అన్నీ కుదిరే. శృతి ముదిరే ముదిరే మురిపాలు. మతి చెదిరే చెదిరే సరదాలు. శృతి ముదిరే ముదిరే మురిపాలు. మతి చెదిరే చెదిరే సరదాలు. మొదటిసారిగా ఎదురే ఎందిగా వయసు వేడుక. అదిరే అదిరే కన్నే అదిరే. ఏ కుదిరే కుదిరే అన్నీ కుదిరే. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉండే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం
శ్వాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో ఏ చిక్కులు పెట్టే అల్లికవో పోలికల బస్సి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే Performance given by Beauty Girls team from first year CEC. Okay. Did you have enjoyed with their program? Yes or no? Loudly. Now a warm welcome to Dazzling Girls team from first year MPC. நெஞ்சோடு காதல் சேர மூச்சு முட்டுதே இந்நாளும் இந்நாளும் கைகோர்த்து போகும் பாதை கண்ணில் தோன்றுதே சின்ன சின்ன ஆசை உள்ள திக்கி திக்கி பேச மல்லிகை பூவாசம் கொஞ்சம் காற்றோட வீச முத்து முத்து பார்க்க நெஞ்சில் முத்து முத்தா வேர்க்க புத்தம் புது வாழ்க்கை என்ன உன்னோட சேர்க்க உன்னோடு நான் ஒன்றாகும் நாள் ఆశలన్నీ తోసేస్తూ ఉంటే ఊహలన్నీ ముంచేస్తూ ఉంటే హాయిగుందే ఏదో ఇబ్బందుందే చోరీ 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 గుండె చోరీ కొంట చూపు చోరీ నా తలపే చోరీ చోరీ ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డింత నువ్వు చాలు నాకు కొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతోచెనమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డింత నువ్వు చాలు నాకు కొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతోచెనమ్మ மல்லிகை வானத்தை அம்புகளோ கண்ணுல தும்புகளோ அம்பினி பூந்திர நாம்புகளோ புஞ்சிரி தும்பிகளோ முல்ல மலர் மணி செட்டுகளோ நென்மணி சுண்டுகளோ கெட்டெறிஞ்செத்துന്ന வண்டுகளோ பொங்கின துண்டுகளோ Wow, what a lovely dance performed by first year MPC girls. Am I right? Yes or no? Now we'll welcome second year CEC team. Give them a big claps.
ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయే అరే చిక్కిలి కిల్లి కిల్లి కింకాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన దుక్కి నిమురుకుంటే నాకు అరే మొట్టి మాయ తగులుకుంటనే లేలేత నడుములోని పడత తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నాయనోర చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తనే बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है जल 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 थल जल थल चल 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 बहता चल नन्ना रे 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 बरसो रे मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो Excellent, beautiful performance given by the CEC girls with the mesmerizing songs. Yes or no? Loudly, please. Okay, now a warm welcome to first year BPC girls, Rowdy Babies team.
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే గంగారే పెట్టచ్చా అందల్లో వచ్చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే పూనగం ముసుకోవే వంటేసిందే నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తోబే వంటేసిందే కొడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Excellent and dynamic performance given by these girls. Yes or no? So can't you appraise them with your claps? Claps please. Now we'll welcome traditional girls team from second year BIPC. यानी तारे मनुमा सारी सोने रोजा गाले रूपेरो देवी तारे देवले मा चोरी चोरलो
హలో, శ్రీస్ అకాడమీ స్టూడెంట్స్ గర్ల్స్ ఎవరైతే కాలేజ్ బస్లో వచ్చారో వాళ్ళు ఆర్టీసీ బస్ వచ్చిందమ్మా, వెళ్ళొచ్చు, వెళ్ళండి. శ్రీస్ అకాడమీ. మిగతా వాళ్ళు కూర్చోండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ అథారిటీస్, ఇప్పుడు చదువులో యావరేజ్గా చదువుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటూ ఫోన్స్ చూసుకుంటూ ఉండే ఒక అమ్మాయి గురించి ఒక స్కిట్ చేయబోతున్నారు మన ఫస్ట్ ఇయర్ సిఈసి గర్ల్స్. ఎస్బీవీఎస్ జూనియర్ కాలేజ్ పిల్లలు కాలేజ్కి వస్తున్నారు ఇన్ ది మార్నింగ్ అవర్స్. ఏ సిరి, కాలేజ్ వచ్చింది చూడ, ఎప్పుడు ఫోనేనా అంతానం ఏం చూస్తాం, ముల్లిసా చూస్తే తిడతాడు. నేను ఒక్కదాన్నే చూస్తున్నా, ఇంకెవరు చూస్తలేరా? నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెప్తా, వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా? సరేలే బాబు, పోదాంపా. They went to classes and after college hours again they are coming back from college. సిరి, నా అకౌంట్స్ నోట్స్ ఇవ్వవా? మ్యామ్ సమ్స్ ఇచ్చింది, చేయకపోతే తిట్టుబాటు అవుతుంది బాబు. అమ్మే, నీ అకౌంట్స్ నోట్స్ మా ఇంటికాడ ఉన్నాయి, మా ఇంటికి రా, నీ నోట్స్ ఇస్తా, పోదాంపా. Now they are going to Siri's house. అమ్మయ్య, మా ఇల్లు వచ్చింది, పోదాంపా. అప్పటి నుంచి బ్యాగ్ వేసుకొని మస్తు నొప్పిలేస్తుంది. సీత, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే. తీసుకొస్తున్నానండి. ఏమైందండి అలా ఉన్నారు? ఏముందే, మనం ఎంత కష్టపడినా మన కష్టాలు తీరట్లేదు. నీ ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్ తీసుకెళ్ళకపోతున్నా. ఏం పర్లేదండి. ఈ నెల మన బిడ్డ కాలేజ్ ఫీజు కూడా కట్టాలి. మన తల తాకట్టు పెట్టైనా మన బిడ్డ కాలేజ్ ఫీజు కట్టాలండి. ఆమెని మనం మంచిగా చదివించుకోవాలండి. మన ఆశలన్నీ మన బిడ్డ మీదనే. మన బిడ్డ మంచి పెద్ద ఉద్యోగం అయితే చూడాలని ఉందే. మన బిడ్డ మన ఆశలన్నీ నెరవేరుస్తుందండి, మీరేం భయపడకండి. సరేనే, నాకు తలనొప్పిగా ఉంది, పద. చూసావా సిరి, మీ పేరెంట్స్ నీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో. ఏడవకు సిరి, ఏడవకు. అది కాదే, వాళ్ళ శ్రమని నేను ఇప్పటిదాకా అర్థం చేసుకోలేదు. నేను చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పటి నుంచి నేను బాగా చదువుకుంటాను, వాళ్ళని కష్టపెట్టాను. ఒక్క నిమిషం ఆగు, నీ అకౌంట్స్ చేస్తా. ఇదిగో నీ అకౌంట్స్. బాయ్. ఓకే బాయ్ సిరి. బాయ్. From that night onwards she started reading at home. అమ్మ సిరి, కొంచెం పనుంది, సహాయం చేద్దుదా అమ్మ? అమ్మ వస్తున్నా. ఏం పర్లేదమ్మా, నువ్వు చదువుకుంటున్నావు కదా, చదువుకో అమ్మా, నేను చేసుకుంటాను. Again she is reading. On the next day morning, again she went to college.
మే ఐ కమింగ్ మ్యామ్? In break time, she is asking the questions to her faculty members. మ్యామ్ నాకు ఎకనామిక్స్ కొన్ని ఇంపార్టెన్స్ కోసం చెప్పారా మ్యామ్? సరే అమ్మా, నేను మార్క్ చేసి ఇస్తాను, వెళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ నేను కొంచెం నాకు గ్రామర్లో వీక్, కొంచెం గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? యా శ్రీ, నెక్స్ట్ అవర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ సార్. మేము అకౌంట్స్లో కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్? తర్వాత చెప్తా సిరి. థ్యాంక్ యూ. సార్ నేను ఇప్పటిదాకా సివిక్స్ ఏం చదవలేదు సార్, ఇప్పటి నుంచి నేను చదువుతా. సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారా సార్? ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. మేము అసలు ఈమె సిరియనా, ఇంతవరకు చదవకపోతుండే ఇప్పుడేమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం వస్తుంది. ఏమో కదా మ్యామ్, 1 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో భయంతో చదువుతున్నట్టుంది మ్యామ్. ఎస్ మ్యామ్. Again at home. Again at home, daily she started reading and learning the topics. అప్పటి వరకు చదవని అమ్మాయి కూడా అప్పటి నుంచి చదవడం ప్రారంభించింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్నది, చదివి వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో చదవడం ప్రారంభించింది మన శ్రీ. తను అనుకున్నట్టుగానే ఎగ్జామ్స్ బాగా రాసి రిజల్ట్స్ రానే వచ్చాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. రిజల్ట్స్ రోజు మార్నింగ్ media and press visited their house to take the interview. ఎవరండి మీరు? మేము వీడియో వాళ్ళమండి. ఎందుకు వచ్చారండి? మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అవునా, నిజమా అండి? అవునండి. అమ్మ సిరి, ఇలారా, నీ కోసం మీడియా వాళ్ళు వచ్చారు. ఎవరండి మీరు? కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు మ్యామ్? మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారండి. అవునా అమ్మ, నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటమ్మా. అవునమ్మా. At the same time, her friend visited her house to congratulate Siri. కంగ్రాచులేషన్స్ సిరి. థ్యాంక్ యూ. సీత, ఎవరే వీరంతా? వీళ్ళు ప్రెస్ వాళ్ళండి. ఎందుకు వచ్చారు? మన బిడ్డకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, అందుకే వచ్చారండి. అవునా తల్లి? నీ విజయం వల్ల నా కష్టాలన్నీ పోగొట్టావు తల్లి. నన్ను దీవించండి. Conclusion of this skit. వారికంటే నువ్వు గొప్పగా ఉండాలని, నీ మీదే కోటి ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల కలలని నెరవేర్చే సమయం నీ చేతుల్లోనే ఉంది. కష్టపడితే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఆఫ్ SBVS. బాయ్స్ అండ్ గర్ల్స్, మనం గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కాలేజీలో. వారికి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి టీం పిలిచిన వెంటనే ఎవరి టీం వాళ్ళు, కెప్టెన్ అండ్ టీం ఫాస్ట్గా వచ్చి గిఫ్ట్లు తీసుకోవాలి. సార్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్.